తండ్రి. పరిశుద్ధాత్మ మాటల వరకు స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యమేనండి ఒక వ్యక్తినండి నిలబెడుతుందండి. దేవుని యొక్క వాక్యమేనండి ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా కూడా స్థిరపరుస్తుందండి. దేవుని యొక్క వాక్యం. ఓకే, నేను ఎన్ని మాటలు చెప్పండి, రెండు మాటలు చెప్తాను. మనం అందరం అండి ఎందుకు భక్తి చేస్తున్నామండి? ఇక ఉన్నటువంటి మనందరము వినపడుతున్నా, ఫ్యాన్స్ అని వస్తుంది వినిపిస్తుంది. అయితే రెండో వ్యక్తి మనమందరం అండి భక్తి చేస్తున్నాం. మనందరం కూడా భక్తి చేస్తున్నాం. మనమందరం కూడా అండి ఎందుకు భక్తి చేస్తున్నామండి? మనందరం అండి భక్తి చేస్తున్నాం. మనందరం ఎందుకు భక్తి చేస్తున్నాం? ఇది చెప్పి మనం లోపలికి వెళ్ళాలి. అందరూ వినాలి, అందరూ చక్కగా వ్యక్తిగా చెప్తారు వినండి. అసలు ఎందుకు మనం భక్తి చెయ్యాలి? మనము ఎందుకని భక్తి చేస్తాం? ఈరోజు ఈ భక్తి ఎందుకు చేయాలో తెలియకుండా మనం చేశాం. ఎందుకు మందిరానికి రావాలి? ఎందుకు వాక్యం వినాలి? పాస్టర్ గారు ఎందుకు తిట్లు తినాలి కదండి? ఎన్ని జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు మనం చెప్పండి అయ్యా? దేవుడు రాకులు ఎత్తబడాలి. వెరీ గుడ్. ఇంకా అందుకోసం సభ్యులు భక్తి చేస్తున్నారట. సరే, ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి భక్తి చేయాలి. హల్లెలూయా. మనం ఎందుకు భక్తి చేయాలంటేనండి పరలోక రాజ్యం వెళ్ళటానికే భక్తి చేయాలి. హల్లెలూయా. ఎప్పుడన్నా కానండి మనకి ప్రార్థన అనేది ఎలా చేయాలో అర్థం కావట్లేదండి. చాలా మందికి మనకి ప్రార్థన అనేది ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఒకసారి ఈ మాట చదివి మనం ముందుకెళ్ళాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మనం ఏం అడగాలో కూడా తెలియడం లేదు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము అంత చక్కగా మీ పరిశుద్ధ గ్రంథం తెరవండి. చక్కగా అందరూ చదవడానికి ప్రయత్నించండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యం చదువు. యేసు చూస్తారు. పేజ్ నెంబర్ 41, మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యం. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా అంటారు. కొంత ఆఫీసర్తో కానీ మన ఇంట్లో కానివ్వండి, ఏం మాట్లాడుతున్నావు మనకి తెలియదండి. కొన్నిసార్లు మనమండి ప్రార్థన చేస్తాం కానీ ఏం అడుగుతామో తెలియదు. ఏసైనా అసలు ఈరోజు నేను వాక్యం కోసం మా చర్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. వ్యక్తులపై కుటుంబ సభ్యులకు ఏ మాట చెప్పాలన్నప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టిన మాట, మనమండి ఏం అడగాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది ఈరోజు. చాలా దుఃఖకరమైన విషయం. యేసు అంటున్నాడు, మీరు ఏం అడుగుతున్నారో కూడా మీకు తెలియదు. అసలు వింతగా ఉంది కదండి ఈ మాట. మనం ఏమి అడుగుతున్నామో కూడా మనకి తెలియడం లేదండి అసలు. ఏమంటే మనందరం రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదండి. ఈ ప్రార్థనలోనండి మనం ఏం అడుగుతున్నాం అసలు ఏమన్నా ఐడియా ఉందంటేనండి, ఏదో అడుగుతున్నాం వచ్చాను. ప్రార్థన చేసుకుంటున్నాం కరెక్ట్, ప్రార్థనలో ఏం అడుగుతున్నాం అది నేను అడిగేది మాట. ఇక్కడ యేసు మీరు ఏం అడుగుతున్నావు మీకు తెలియదు. అసలు నువ్వు ఏం అడుగుతున్నావు నీకే తెలియకుండా ఏదో అడగాలి కదా, ఏదో చెయ్యాలి కదా, చెప్పాలి కదా, ప్రార్థన చేసుకోవాలి కదా, వెళ్ళాలి కదా, ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావు చేసుకుంటున్నావు అంతే. అసలు నువ్వు ఏం అడుగుతున్నావో నీకు తెలియడం లేదు అంటున్నాడు. ఏం అడుగుతున్నావో తెలియడం లేదు అంటే సరే అడగడం లేదని. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన విధానం మారాలంటే ఆమేన్. మీరేం అడుగు మళ్ళీ అదే మాట ఇంకోసారి అట్లా చూడండి. మళ్ళా అదే మత్తయి సువార్త
అదే మత్తయి సువార్త 20:22. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 22వ వాక్యం. అందుకు యేసు, పేజ్ నెంబర్ కూడా 21. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వాక్యం. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. చాలు. మరలా యేసు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త యేసుక్రీస్తు ప్రభువు చెప్పారండి, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. మనము దేవుణ్ణి ఏం అడగాలో తెలియడం లేదండి ఈ రోజుల్లో. అండి, ఈ చిన్న పిల్లవాడు ఉన్నాడండి, డాడీ నాకు 500 కావాలంటే వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? నవ్వుతాడు. వాడు ఏం అడుగుతాడు తెలియదు. భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా అండి మనం ఏం అడగాలో అర్థం కావట్లేదండి. నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, మీరు కదిలించబడాలని ఒకే ఒక్క మాట చెప్పి ముగించాలని ఆశపడతాను. ఇక్కడ మీ అందరికీ, నాతో కూడా మీరు అందరికీ చెప్తున్నారు, ప్రార్థనలో ఈ మాట ఈ రోజున అడిగేది ఒక్కసారి చదివి మనం ముగించేస్తుంది. చూడండి ఒకసారి ఆ మాట. మత్తయి మార్కు సువార్త 10వ అధ్యాయం 38వ వాక్యం. ఇది ఎప్పుడన్నా అడిగాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యం. మార్కు సువార్త 10:38. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. 10వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నాను. 10వ అధ్యాయం 17వ వాక్యం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యం. ఆయన బయలుదేరి మార్గంలో పోవుచుండగా ఒకడు ఇదే మాట పట్టుకొని చాలు. ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలండి. మీకు ఎందుకు నేను 2 మాటలు చూపించానంటేనండి, యేసు ప్రభు వారు చెప్తున్నారండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మార్గం మధ్యలో వెళ్తా ఉన్నారండి. వెళ్తా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి అతను ఒక ప్రశ్న అడిగాడు. యేసే ఆ వ్యక్తి యేసుని ఒక ప్రశ్న అడిగాడు. ఈ యవనస్తుడు యేసుని ఒక ప్రశ్న అడిగాడు. యేసుని ఒక ప్రశ్న అడిగాడు. ఏంటో తెలుసా ఆ ప్రశ్న? నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి? నేను నిత్య జీవనకు వెళ్ళాలి అంటే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, అందరూ చెప్పండి, నేను నిత్య జీవమునకు వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి? మన 2 మాటలు చదివి గుర్తుందండి. మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు కనుక మీరు అడిగేశారు. ఈ రోజున్న మన ప్రార్థనలోనండి ఈ మాట అడిగిన సందర్భం ఉందంటారండి. ప్రభా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? అటు వెళ్ళాలంటే ఏం కావాలి? ఇటు వెళ్ళాలంటే కాలేజీ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎన్ని అడుగుతున్నా? ఓకే, కరెక్టే. భర్త మారాలంటే, బిడ్డలు మారోకే, ఇదంతా కరెక్టే. నేను తప్పు అని చెప్పడం లేదు. అయితే దీనికన్నా ప్రాముఖ్యమైన విషయం, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఈరోజు అదే నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? మనకి ఈ అంశం ఇది తెలియకుండానేనండి ఇదిగో చేసుకుని వెళ్ళిపోతున్నామండి. అసలు ఎంత మనం గుడ్డిగా ఉన్నామో చూడండి. అసలు చాలా బాధాకరమైన విషయం అండి. మనం అసలు యేసు ప్రభు అసలు నువ్వు ఏమడుగుతున్నావు అని నీకు తెలియడం లేదు అసలు. ఏమంటే మన ప్రార్థనలో మనం ఏమడుగుతున్నావు మనకి ఏ రోజన్నా ఉదయం లేచి, ప్రభు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళండి, ఏం చెయ్యాలి? ఈ రోజన్నా మన ప్రార్థనలు ఎవరు మారాలండి? హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన మోకరించినప్పుడు ఇదిగు అదిగు స్తోత్రమయ్యా, ఇదయ్యా, అదే కాదండి. ఈ వ్యక్తి అడుగుతున్నాడు, సద్బోధకుడా యేసు ప్రభుడు పరిగెత్తుకుని వచ్చాడు కానీ అడిగాడంటండి. పాస్టర్ గారండి, ఈ ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఈ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అడిగిన వాళ్ళు ఉన్నారు.
అన్ని అడుగుతున్నారు కానీ యేసు ప్రభు నీ మాట అడగలేకపోతున్నారండి. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి అడిగాడు, ప్రభువా నేను నిత్య జీవనకు వారసునవుతే నేనేం చెయ్యాలి? అప్పుడు యేసు చెప్పిన సమాధానం ఏం చెప్పి తెలుసండిగో, అబద్ధాలు ఆడకూడదు, బూతు మాటలు ఆడకూడదు, సినిమా చూడదు, అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వ్యక్తి అంటే బహు ధనవంతుడండి. అడిగిన వ్యక్తి బహు ధనవంతుడు. అన్నాడు, నేను అబద్ధాలు దొంగలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను, ఇప్పుడు నుంచి కాదు, నేనేంటి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను. అవునా, ఓకే రైట్, వెరీ గుడ్ అన్నాడు. అయితే నీకొకటి పొదువుగా ఉంది, ఏంటో తెలుసా? నువ్వు అన్ని విడిచిపెట్టేసావు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వచ్చావు. ఈ వ్యక్తి యేసు ప్రభు ప్రశ్న వేశాడు, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఇంటిగో ఎలా ఉండాలి, ఇది చెయ్యాలి, అది విడిచిపెట్టాలి, ఎలా ఉండాలి, ఓకే అన్ని చేసుకుంటూ వచ్చాడండి. కానీ ఒకటి మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు. ఇతని జీవితంలో డబ్బు. ఇతను బహు ధనవంతుడు. అమ్మో డబ్బులు కూడా విడిచిపెట్టాలా? నేను విడిచిపెట్టలే అని ఇతనండి వెనక్కి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, కుటుంబ సభ్యులారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ వేసి అడుగుతున్న ప్రశ్న, నీవు పరలోకానికి వెళ్ళాలంటే మొట్టమొదటి చేయవలసిన పని మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. హల్లెలూయా. నెంబర్ 2, యేసు రక్తంలో కడగబడాలి, బాప్తిసం పొందాలి. హల్లెలూయా. ఏమండి నేను ఏమీ చేయనండి అయినా కానీ వెళ్ళిపోతాయినా కుదరదు, అవన్నీ కుదరదు. ఇవేమీ నాకు ఒప్పదండి, ఏమీ చేయనండి అవన్నీ కుదరండి, జాగ్రత్త. ఇది అట్ట ఉంటుందండి. మిగిలిన మొన్న కూడా చెప్పాడు, డాడీ నేను స్కూల్కి వెళ్తా కానీ ఎగ్జామ్ లేని స్కూల్కి తీసుకెళ్ళి డాడీ అన్నట్టు ఉండిద్ది ప్రశ్న. ఎగ్జామ్ లేని స్కూల్కి తీసుకెళ్ళి, పరీక్ష ఎక్కడైతే ఉండదో అక్కడ తీసుకెళ్ళి పెట్టు డాడీ అన్నట్టు ఉండిద్ది మాట. వాళ్ళ డాడీ నమ్మనంటే, పరీక్ష లేని స్కూల్ లేదు, ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సింది, అప్పుడే పెద్ద ఒక స్థానంలోకి మనం వెళ్తామని చెప్తుంటే వచ్చాడట. దేవుని బిడ్డలారా, నీవు నిజంగా దేవుని రాజ్యంలోకి రావాలి అంటే నీకు మొట్టమొదటి రావాల్సింది మారు మనసు. మారు మనసు ఏంటంటే అర్థం అంటే మనస్సు మార్చేసుకోవాలి. అప్పుడు దాకా ఈ లోకం మీద పాపం మీద సినిమాల మీద సీరియల్ మీద ఉన్న నీ మనసు పూర్తిగా దేవుని తట్టుకు తిరగాలి. హల్లెలూయా. అది మారు మనసు మొదటి మెట్టు. చాలా మెట్లు ఉన్నాయి, అందులో నేను 2 మాటలు చెప్తున్నాను. మొదటి మెట్టు మారు మనసు మార్చేసుకోవాలి పూర్తిగా. లోకం మీద ఉన్న మనసు, పాపం మీద ఉన్న మనసు, వేల మీద, ఫోన్ మీద, పేరు మీద ఉన్న మనసు అంతా దేవుని మీద వచ్చేయాలి. ఎప్పుడైతే నీకు మనసు మారిందో నెంబర్ 2, నువ్వు బాప్తిసంలోకి రావాలి. ఇంకా మొదటి మెట్టి ఎక్కల మనం ఇంకా 2వ మెట్టి ఎప్పుడు ఎక్కుతామండి? 2వ మెట్టి ఎప్పుడు ఎక్కుతామని ఆలోచించండి. కాబట్టి మనం ఎంత భక్తి చేసినా, ఎందుకు భక్తి చేస్తున్నామంటే అందరం పరలోకానికి వెళ్ళాలి. మరి పరలోకానికి వెళ్ళాలని చెయ్యాలి కదా. రేపు ఎల్లుండు అని ఎన్ని వాయిదాలు వేసుకుంటామండి మనం? ఇంకా చెప్పండి, ఎన్ని వాయిదాలు వేసి కూర్చుంటామండి? రక్షణ కండి వాయిదా అనేది అసలు అది కరెక్ట్ పద్ధతే కాదండి. ఇక రేపు ఎల్లుండు కాదండి, అసలు వాక్యం చెప్తుంది నేనే రక్షణ, నేను అనుకున్న సమయం ఇదే, మిక్కిలి సమయం ఇదే. దేవుడు మాట్లాడుతున్నా కానీ మనం ఆ మాటను దాటుకుని వెళ్ళిపోకూడదండి. మనసు మార్చేసుకోవాలి, రక్షణలోకి వచ్చేసేయాలి. ఇంకా రేపు ఇంకా టైం ఉందిలే, ఇంకా కుదరదులే, ఇంకొంచెం ఎన్ని దినాలు పొడిగించుకుంటావాలా? ఎన్ని సంవత్సరాలు పొడిగించుకుంటావాలా? వాక్యం వినబడుతుంది, బైబిల్ గ్రంథంలో గుడ్డి వెళ్తున్నాడండి. వినండి శ్రద్ధగా, అమ్మ వినండి అందరూ, కుటుంబ సభ్యులందరూ. బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డి వెళ్తున్నాడు. ఈ గుడ్డి వ్యక్తి కంటే చప్పుడు వినబడుతుంది. ఏ చప్పుడు తెలుసా? దావీదు కుమారుడు యేసు వచ్చుచున్నాడని ఒక స్వరమే చప్పుడు వినబడుతుందండి, శబ్దం వినబడుతుంది. ప్రజలంతా తండోపతండా పరిగెత్తుకుంటూ వస్తున్నారట. ఈ వ్యక్తి కంటే గుడ్డుడు కదా, చూడలేడు కదా, కానీ చప్పుడు వినగలడు. ఈ వ్యక్తి గుడ్డి వ్యక్తి కానీ చూడలేడు, కానీ శబ్దం
సౌండ్ వినగలడు. అయితే అడిగాడట, ఎవరు ఈ పట్టణానికి వస్తున్నారు? ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ఏరియాలోకి ఎందుకు ఇంత సౌండ్ వస్తుంది? ఇంత గందరగోళం ఏంటి? ఒక వ్యక్తి చెప్పాడంటే, ఎరుకో పట్టణంలోకి నజరేయుడైన యేసు వచ్చుచున్నాడు. ఎప్పుడు ఆ వ్యక్తికి శబ్దం వినపడిందో కేక వేసాడు. దేవుని బిడ్డలారా, మీ అందరూ ఆదివారం మందిరానికి వెళ్తారు, శుక్రవారం వెళ్తున్నారు, ఇలా నేను వచ్చి వెళ్తున్నాను, మీరు వస్తున్నారు. మీకు చప్పుడు వినపడట్లేదో చెప్పండి. మీకు చప్పుడు వినపడుతుంది. చప్పుడు విన్న వ్యక్తి కేక వేశాడు. చప్పుడు విన్న వ్యక్తి యేసు యొద్దకు వచ్చాడు. మరి మనకి చప్పుడు వినపడుతుంది. మరి మనం ఏం చేస్తాం? యేసు ప్రభు వస్తుందని తెలిసి రేపులే అమ్మో ఈ వ్యక్తి కానీ దాటిపోతే కనుక నేనేమి చేయలేను, గుడ్డి వాడిగానే ఉండాలి. అమ్మో ఆయన వెళ్ళిపోతే నేనేమి చేయగలను, నా జీవితం బాగుపడదు కదా. ఉన్న పాటునే కేక వేసాడు, ఉన్న పాటునే బాదుకున్నాడు. అయ్యా కేక వేసాడు. మరి మనం ఏ కేక వేస్తున్నాం? ఉన్న పాటునే రేపంటున్నాం, ఎల్లుండంటూ ఎన్ని దినాలుండాలి? శోధన సమస్యలు ఉంటే పరిస్థితి దాటుకుని వెళ్ళాలి. విజయాన్ని చూసుకోవాలి. మనం ఎవరొస్తూ మీరు రక్షించబడి ఉన్నారు. ఇంకా జాషువా, మణికంఠ ఇన్ని దినాలు, ఇన్ని రోజులు గడిచిపోతుందో. భయంకరమైన జీవితం ఇది. ఒక వ్యక్తి ఒక స్టాండర్డ్ ఏంటంటే మారు మనసులే పొందుకొని ఎన్ని దినాలు కూర్చుంటామండి మనం? పిల్లవాడు ఫస్ట్ క్లాస్ అయిపోతే మళ్ళా తల్లి ఎక్స్పెక్ట్ చేస్తాడు సెకండ్ క్లాస్ లోకి వెళ్ళాలని. వాడికి 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాగానే 17 సంవత్సరాలు అయిపోగానే తండ్రి అనుకుంటాడు ఇక 10th అయిపోయి నెక్స్ట్ కాలేజీలోకి వెళ్ళాలని. తండ్రిగా కుమారుని మీద అంత ఆశ, దేవుడు కూడా ఆశ పెట్టుకున్నాడు. కేక వినపడుతుంది, శబ్దం వినపడుతుంది. దైవజనంగా ఒక మాట చెప్తున్నా విను. నీకు చప్పుడు వినపడుతున్నా, కేక వినపడుతున్నా కానీ వదిలేసావనుకో, నేను దేవుడు అలా దాటుకుని వెళ్ళిపోతాడు. ఇది స్పష్టంగా నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు దాటుకొని వెళ్ళిపోయాడా? రక్తస్రావ కలిగిన స్త్రీ బ్లీడింగ్ అంతా అయిపోతుంది. అయ్యో నా వల్ల కాదు కదా, ఆయన వస్త్రం చిక్కు పట్టిందంట. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే నేనేమి చేయలేను. గుడ్డు పెట్టి అనుకున్నాడు, ఆయన వెళ్ళిపోతే నేనేమి చేయగలను. మరి దేవుడు వెళ్ళిపోతే నువ్వేం చేయగలవు? వాక్యం ఏంటో మళ్ళీ చూసేసుకుంటావు, మళ్ళీ ఎదగింది, మళ్ళీ పనులు, ఉద్యోగాలు, సమస్యలు, ఓకే మళ్ళీ ఏదో వాక్యం ఏంటో మళ్ళీ పుష్ అవుతావు. మళ్ళీ అలా ఎన్ని రోజులు కలిగి దాటుకుని వెళ్ళిపోతున్నాయి సంవత్సరాలు. ఆగస్టు కూడా అయిపోతుంది, 9వ నెల అయిపోచేసి ఇక మళ్ళీ 4 నెలలు అయితే కొత్త సంవత్సరం. మళ్ళా దాటిపోక దృష్టిను సగితివి, ధ్రువ ప్రకటన వాడిని దాటిపోక దృష్టిను సగితివి, సేవే ప్రాణమై బ్రతుకుచున్న నిధిన దాసులము దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా. ఆయన దాటిపోతున్నాడండి. ఈరోజు నేను ఇక్కడ మీ అందరూ చెప్తున్నా, యూట్యూబ్ పేరులో అందరూ చెప్తున్నా, దేవుడిని దాటిపోనివ్వాలన్నా ఆపాలన్నది నీ చేతిలో. నిజంగా మీకు మాట చెప్పాలంటే మీకు ఇక్కడ ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుంది, ఎంతో శబ్దం మీకు వినపడుతుంది, ఆదివారం శబ్దులు వినపడుతుంది. ఇప్పుడు ఇంకా వచ్చేసింది ఏంటో తెలుసా? ఫోన్, యూట్యూబ్ ఆన్ చేసుకుంటే వాక్యాలే, స్టేటస్లో వాక్యాలే, స్టేటస్లో కూడా శబ్దం వినపడుతుంది.
కొన్ని కాలేజీస్లోనే వచ్చేసి స్కూల్స్ ఆర్ట్స్ కాలేజీల్లో అక్కడ యూత్తులకి శబ్దం వినపడుతుంది. త్రోసిపుచ్చుకో, ఎంతకాలం త్రోసిపుచ్చుకుంటారు. నాకు కాదులని త్రోసిపుచ్చుకో, దాటుకుంటూ వెళ్ళిపోతాడన్నా. దాటుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అయ్యా నాయనా, అయ్యా యేసు ప్రభు అనగా నేను చేయలేము, ఏమి చేయలేదు. ఈరోజు నేను అడుగుతున్న ఒక దైవజనుడు, బాప్తిసం పొందడానికి, నువ్వు మారు మనసులోకి రావడానికి, రక్షించబడ్డ ఏంటంటూ బంధకం ఏంటి? ఇంకా అడ్డు ఏంటి? బంధకం ఏంటి? తెచ్చుకో ఈరోజు బంధకం. నీ సమస్య, నీ ప్రాబ్లం, ఈ సమస్య తీరట్లేదా? కూర్చో, ప్రభువా ఈ సమస్య నాకు నా వల్ల కావడం లేదు, విడుదల కలిగించు. సిద్ధపడమే. బాప్తిసం ఒక డేట్, ఒక మంచి రోజు, ఒక మంచి నెల, మంచి సంవత్సరం, మంచి పండగ అయ్యేముండు, ఈ మనుషులు పెట్టుకునే అయ్యండి. పరలోక రాజ్యానికి వెళ్ళండి, నేను చెయ్యాలి. అందుకే నువ్వు మందిరానికి వస్తున్నావు, అందుకే నువ్వు వాక్యం వింటున్నావు. మరి ఇన్ని చేస్తున్నా కానీ విడిచిపెట్టలేని జీవితం. ఎలా మనలో బాప్తిసం పొంది వెనకడుగు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటాం, మనలో రక్షించబడి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నాం. ఇంకా బాప్తిసం తీసుకుని ఇక నా పని టికెట్ అంతా ఫుల్ అయిపోతే కుదరదు. స్టేషన్లో టికెట్ తీసుకున్నాం అనుకోండి, టికెట్ తీసుకుని దచ్చాక చించేసి పడేసేస్తారా? దిగేదా దాన్ని చూసుకోవాలి 10 సార్లు. నేను అలా చూసుకుని కాబట్టి చెప్తున్నాను. మరి చూసుకోకపోతే ఏం చేస్తున్నాయి? నల్ల కోటేశ్వరం ఒకడు వస్తాడు, టీసీ టికెట్ ఏది అంటాడు, అప్పుడు ఎత్తుకుంటామా? ఎక్కేగా నుండి గమ్యం చేరేంత వరకు ఏం చేయాలి? టికెట్ని కాపాడుకో, ఉందా సరిగ్గా ఉందా లేదా చూసుకుంటా ఉండాలి. రక్షించబడిన కాడ నుంచి చచ్చేంత వరకు రక్షణ కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు తీసి వస్తాడో తెలియదు, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు. హల్లెలూయా. బాప్తిసం పొందిన అలా కాపాడుకోవాలి. ఒకవేళ టికెట్లో కానీ దొంగలు ఉంటారు కొంతమంది, టికెట్ లేకుండా ఎక్కుతారు. ఏం చేస్తారు? మా కన్నీ మా బంగారు ముద్దెట్టుకుంటాడు టీసీ. ఏం చేస్తాడు? ఇక చైన్ వేసేస్తాడు, ఇక ఏం లేదు. ఇక దేవుడు కూడా అంతే. టికెట్ లేని వాళ్ళందరూ పరిస్థితి కంటే నమ్మేక, టికెట్ ఉన్న వాళ్ళేమో టికెట్ జాగ్రత్త కాపాడుకోవాలి. టికెట్ లేని పరిస్థితి ఏంటి? ఆ టికెట్ని సగం పంచుకుంటూ కుదరదు, ఆఫ్ చేసుకుంటే కుదరదు. ఎవరి టికెట్ వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి బాప్తిసం వాళ్ళదే. చూడండి, ఎవరి తిండి వాళ్ళే తింటున్నాం కదండి. భక్తి కూడా అంతేనండి. మాకు కావం చెప్తూ మా అబ్బాయికి ఇంకా వయసు రాలేదండి అంటుంది. ఏది రాలేదంటమ్మా? వయసు రాలేదంట. వాడికి ఎద్దులాగా పెరిగాడు, 19 సంవత్సరాలు వచ్చింది. ఎద్దులాగా 19 వచ్చింది, ఇంకా వయసు రాలేదంట. దేనికి వయసు రాలేదన్నమాట అంటుంది? అన్నిటికీ వయసు వచ్చింది. అప్పుడు అన్న అన్నిటికీ వయసు వచ్చింది, కానీ బాప్తిసానికి వయసు రాలేదు మీ అబ్బాయికి. ఆలోచించండి ఒకసారి. నేను ముగింపులోకి వచ్చేసాను. ఇక మీకే ఈ సమయాన్ని వదిలేస్తున్నానండి. ఇక మీకే నేను ఈ సమయాన్ని అప్పగిస్తాను. ఈరోజు ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశామంటే మీరందరూ ఒక సరైన రక్షణలోకి రావాలి. హల్లెలూయా. ఇక ఒక దైవజనుడిగా చెప్తే మీరు ఇక వచ్చేసేయండి. దైవజనుడు ఎదురు చూస్తున్నాడు, మీరు సిద్ధంగా ఉన్నాయి. మేమండి ఒక ప్రాంతానికి వెళ్ళాం, ఒక ప్రాంతం సువార్త చేయడానికి వెళ్ళాం. సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ అవకాశం ఇచ్చారు. ఆ మీటింగ్ సువార్త మీటింగ్ వాక్యం చెప్పిన తర్వాత, పెద్దాపురంలో వాక్యం చెప్పిన తర్వాత ఇద్దరు బాప్తిసానికి వచ్చారు. అప్పుడు రాత్రి ఇంచుమించు 9:30 అవుతుంది పల్లెటూరు. అప్పుడు ఏం చేశామంటే, అమ్మో ఇప్పుడు రాత్రి కదా, ఆల్టర్ కాలింగ్ అంటారు. ఆల్టర్ కాలింగ్ మీరు ఎవరన్నా ఈ వాక్యం వినిన తర్వాత నా మనసు మార్చుకుంటావా లేకపోతే అలా కూర్చుంటావా, నాకు కాదులే అని ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారండి. పాస్టర్ గారండి, మేము దర్శించమంటే వాక్యం, మేము ఇద్దరు వచ్చారు. అక్కడ చెరువు ఉంటే అందరికి ప్రార్థన చేసి 10 గంటలకి చెరువులో ఇద్దరికి బాప్తిసాలు ఇచ్చి మళ్ళీ చంపం చేశారు. ఇక రేపు ఉండకూడదు, ఇచ్చేసాం రాత్రికి. మన అమెరికాలో మన కొన్ని టీవీ జాన్సన్ గారి ఐడియా ఉందో లేదు,
టీవీ జార్స్ బిల్లీ గ్రాహం గారు ఉన్న సమయంలో అండి సముద్రాలు ఇచ్చేవారని అక్కడ మిషనరీలు అప్పుడు మరి గొప్ప సువార్థికులు కదండి వాళ్ళందరూ అప్పుడు సముద్రాల్లోనే అప్పుడు ముంచలేకంటే అందరూ ఒకేసారి మురుమని వాళ్ళు అంటారు. మరి ఆ రోజుల్లో అప్పుడు ఆ ఉద్యమం పనిచేసి కాబట్టి రాత్రి ఏసే మిమ్మల్ని ఏసు గుర్తించున్నాను, మిమ్మల్ని అందరూ చేతులు చాచి పిలుస్తున్నాను మీ కుటుంబాన్ని. రేపు ఎన్ని వాయిదాలు వేసుకుంటాము, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది దేవుడు బ్రతికేస్తున్నాడు. మీకు గుర్తుందో లేదు, ఇదే 3 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు మొదలయ్యి వాతావరణం ఫుల్ నీళ్ళు వరదలు, ప్రజలు తిట్టడానికి లేక హెలికాప్టర్లు పడేసారు, పులిహార పొట్లాలు ఈ పొట్లాలు నీళ్ళు ఎక్కడి దాకా వచ్చేసి ఎంత భయంగా చూడండి. సంవత్సరం వచ్చి దేవుడు ఎంత కాపాడాడో చూడండి. హల్లెలూయా. కాపాడిన దేవుడికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సమస్తము విడిచిపెట్టాలి. ఇది అది కాదు, అన్నిటినీ విడిచిపెట్టాలి. అంతకంటే ముందు నువ్వేం అడుగుతున్నావు నుంచి సరిగ్గా అడుగు. నీవేం అడుగుతున్నావు, అసలు నువ్వేం అడుగుతున్నావు కూడా నేను తెలియక అడిగేశాను. ప్రాంతంలో కూర్చుంటానే కానీ ఏం అడుగుతున్నానో నాకే తెలియడం లేదయ్యా. నేను పరలోక రాజ్యానికి వెళ్ళి ఇంకా ఏం చెయ్యాలి? నీ సేవకుల ద్వారా మాట్లాడాలి, బాప్తిసం పొందాలి, మారు మనసులోకి వచ్చేయాలి. ఈ 2 అనుభవం పొందితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలండి. హల్లెలూయా. ప్రత్యేకంగా చాలా మెట్లు ఉన్నాయి. మీరు ఈ 2 మెట్లు చేయండి, తర్వాత ఇంకో 2 మెట్లు నేను చెప్తాను. ఈ 2 మెట్లు చేస్తానే కదా చంపడానికి కూడా ఉపయోగపడింది. చెయ్యండి, అందరూ పాటించండి. అందరూ బాప్తిసం సీరియస్ ఒక దైవజనుడికి మీరు హెచ్చరికగా చెప్తున్నానండి. మిమ్మల్ని అందరూ నేను హెచ్చరికగా చెప్తున్నాను. అందుకని రేపు పెట్టుకుందామంటారు బాప్తిసం కార్యక్రమం. ఈరోజు రాత్రికి సిద్ధపడిన అందరూ చక్కగా ఈరోజు రాత్రికి అందరూ శుద్ధీకరణ చేసుకొని చక్కగా కుటుంబం అంతా కూర్చొని చక్కగా శుద్ధి చేసుకొని, ఇది ఎవ్వరు మొక్క చూడదు, ఇంత అనకూడదు, ఇంకొద్దు అంతే. నేనండి బాప్తిసం పొందడానికండి ఆల్టర్ కాల్ మీద ఇచ్చారు. ఏసు పిలుచుచున్నాడు, ఎవడు వస్తాను నేను వెళ్ళే ఫస్ట్ నా పేరు అడిగారు. ఏంటి అప్పుడు మీటింగ్ లో ఏంటి నా పేరు, అప్పుడు అమ్మటినే ఏప్రిల్ 10 నేను బాప్తిసం తీసుకున్నాను. ఫస్ట్ నేనేనండి. 1000 మందికి ఇచ్చారు, 1000 మంది ఫస్ట్ నేను పిలువగానే వచ్చేసేయాలండి, అంతే చెప్పగానే వచ్చేసేయాలండి. అప్పుడు దీవించబడతామండి, అప్పుడు ఒక సరైన మార్గంలోకి మనం రాగలుగుతాం. కాబట్టి రేపు సిద్ధపడదాం అందరం. హల్లెలూయా. మనం అన్ని తీసి ఇంకా ఫోటోలు ఇవన్నీ పారేసేసి మనకి విడుదల దినమేనండి. ఆమేన్. చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అండి రేపు రక్షణ దినం. కాబట్టి రేపు అందరం బాప్తిసాలు సిద్ధపడండి. ఈ రాత్రి ఎలా ప్రార్థన చేసుకుని మీరు ఏమి చేయాలో, ప్రభువా నేను చేసిన ప్రతి పాపను అవిధేయతను క్షమించండి. నీకు గుండెలు కొట్టుకుంటూ ఉంటాయి, మళ్ళీ బాప్తిసం టంగ్ టంగ్ ఇవాళ రేపు టంగ్ టంగ్ గుండెలు గంటలు కొడుతూ ఉంటాయి. మీ అందరికి ఇప్పుడు టంగ్ టంగ్ గుండెలు పట్టుకుంటే ఒక పక్కన గుండెలు ఏది పట్టుకుని మొత్తం తీసేసేయండి. గుండెలు గంటలు కొన్నట్టు గొంతులు పారిపోతారు పిల్లలు కూడా. రైల్వే ట్రాక్ కాదు అట్లా కొట్టుకుంటే మీకు ఇప్పుడు కొట్టుకోకుండా యేసు చప్పుడు వినపడుతుంది మీకు. హల్లెలూయా. చప్పుడు వినపడింది కనుక మీరందరూ రక్షణలోకి వచ్చేసి. ఎప్పుడు వచ్చేది మనం సంవత్సరం కాదండి, ఈరోజు రాత్రి మీ అందరూ శుద్ధి చేసుకుంటే రేపు ఉదయాన్నే మనం బాప్తిసం పెట్టుకుంటాం. హల్లెలూయా. ఉద్యోగం కదండి, అప్పుడు ఏమంటారు, ఒక్కరోజు అన్ని సెలవు పెట్టేసుకోనండి. మీ ఉద్యోగాలు అన్నీ సెలవు పెట్టేసుకోండి, అన్నిటికీ లీవ్ పెట్టేసుకోండి ఒక్కరోజు అంతే. ఇది మాత్రం చెప్తున్నాను, తీసుకుందామా? నీతో నాకెందుకే, నీతో నువ్వు తీసుకునే తీసుకో, నేను మాత్రం తీసుకుంటున్నా. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏమంటూ తీసుకుంటే అట్లా ప్రార్థన చేయడం కూడా రాదంటావుగా. ఏసీ నేర్పిస్తాడు, ఆ తిట్టం కూడా రాదు వాడికి. బడికి వెళ్ళాలి ముందు, బడికి వెళ్తేనే వచ్చేది. బడికి వెళ్ళకుండా ఉంటే అర్థమ్మా కుదరదనంతా. బడిలోకి వెళ్ళాలి, దిద్దాలి, వేటి మీద దిద్దాలి. ఆ సంవత్సరం అయితే కానీ వాడు ఇంకో తర్వాత రాదు, మళ్ళీ ఇంకో బడి ఎక్కాలి.
అలానేనండి. కాబట్టి ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కోండి. టికెట్ ఇచ్చే వ్యక్తి పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నాం మేము. టికెట్ కొడుతున్నాం. విజయవాడ టు వరంగల్ కాదమ్మా, మచిలీపట్నం కాదు, వీడు మచిలీపట్నం, అందుకే మచిలీపట్నం చెప్తాడు పొద్దుకు. భూలోకం టు పరలోకం. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ టికెట్ ఎక్కండి. ట్రైన్ టికెట్ ఎక్కేసి టీసీ మాత్రం రెడీగా ఉన్నాడు రావడానికి. టీసీ చేతో దొరికిపోతావా, ఇక నీకు ఇష్టం. ఎందుకు వచ్చిందిరా బాబు, కొనుక్కొని జాగ్రత్త పడదామంటే ఇక నీకు ఇష్టం. ముందుకా వెనక టికెట్ అంతా కొనుక్కున్నాడు కానీ ఆ వ్యక్తి ఒకటి విడిచిపెట్టలేకపోయాడు. ఆ డబ్బులు విడిచిపెట్టలేపేస్తే వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక నీ చేతుల్లో ఉన్నాయి. మరి మిగతా వాళ్ళంటారా, టికెట్ కొనుక్కున్నావా, టికెట్ ఉందో చిరిగిపోయిందో చూసుకున్నాయి. రక్షణ ఉందో, రక్షణ ఎప్పుడు పోయిందో, రక్షణ మహిళమైపోయిందో, లోకంలో కలిసిపోయింది. కాబట్టి రేపు పొద్దున్న నీళ్ళు ఎదురు చూస్తున్నాయి, దైవజనులు ఎదురు చూస్తున్నారు, పరలోకం కూడా ఎదురు చూస్తుంది. హల్లెలూయా. పరలోకం కూడా ఎదురు చూస్తుంది. కాబట్టి అంటే అందరూ సిద్ధం. అందరూ రేపు ఉదయం 10:30 కల్లా చక్కగా అందరూ, లేదు పాస్టర్ గారండి, అమ్మో నేను ఆగలేకపోతున్నా, ఈ రాత్రి ఇవ్వండి అంటే రండి, ఇప్పుడు వెళ్ళిపోదాం అందరూ. ఆ రోజు రాత్రి చెరువులో ఇచ్చామట. ఆ రోజు రాత్రి మేము చెరువులోనే ఇచ్చేసాం. ఆ రోజు రాత్రి ఆపకూడదు. రక్షణ అనేది ఎవరు ఆపుతూ వాళ్ళకి శ్రమ అండి. అస్సలు ఆపకూడదు. నేను తీసుకుంటావు లేరా, ఏమొద్దు లేరా, ఆపకూడదు. ఆపే నువ్వు పక్కన వాళ్ళు ఆపుతున్నావు, నీకే శ్రమ. నీ దూరం ఒక ఆత్మ అయిపోయినట్టే కదండి, అయిపోయినట్టే. మీ దూరం ఒక ఆత్మ అయిపోయినట్టే. ఇక చాలా మంది ఉన్న వాళ్ళ పేరెంట్స్ తెలుగు తీసుకున్నారు. మా పాస్టర్ ఎంతో మా ఫ్రెండ్ సేవ చేద్దాం చెప్తే మీరే చెప్పారు, మీరు ఎన్నో